సార్ మీకు పేరున్న సభ్యులకు అమ్మటు వీక్షల యాజమాన్యానికి హృదయపూర్వక చాలా క్రిస్టల్ క్లియర్ గా మరి మన ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. నేను నా వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్తూ ఉన్నాను. 4 దశాబ్దాలుగా మరి వైఎస్ఆర్ కుటుంబంతో నాకున్నటువంటి పరిచయం అవనియండి, నాకున్నటువంటి అనుబంధం అవనియండి చెప్పరానిది. ఇవన్నీ కూడా మరి నాకు ఎన్నో పదవులు, మరి 2 సార్లు రాజ్యసభ ఎంపీకి పంపించారు. మరి నన్ను చాలా విధాలుగా వెనక నుండి నడిపించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి నేను రుణపడి ఉంటానని ఆయన మాట్లాడారు. ఏదైనా ఆయనకు మంచి జరగాలి, నేను వెళ్ళిపోయినా సరే, నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళిపోయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయి. నాలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఆయనకి ఎటువంటి నష్టం కూడా లేదు, ఆయన ఓడించడం కూడా చాలా కష్టం అని చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారని ఆయన అనడం జరిగింది. అంటే ఒకటేనండి, విజయసాయి రెడ్డి గారికి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా, లేదా విజయసాయి రెడ్డి గారు కావాలని రాజకీయాల నుంచి విరమించుకున్నారా లేదా అనేది ఆయన ఇంకా మరికొద్ది రోజులు పోతే కానీ మనకు తెలియదండి. ఇప్పుడు ఆయన నిన్నగా మన రాజీనామా చేశారు కాబట్టి. కానీ ఒకటి లక్ష్మణరావు గారు ఎవరు ఊహించుండరు. విజయసాయి రెడ్డి గారు వేసినటువంటి స్టెప్స్ బట్టి మనం చెప్పొచ్చు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఏంటనేది. కానీ ఆయన ఎక్కడా కూడా ఏ పార్టీని విమర్శించలేదు. ఇటువైపు బీజేపీ పార్టీకి సంబంధించి కానీ మోదీ గారికి, అమిత్ షా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. పవన్తో నాకు చిరకాలమైనటువంటి స్నేహం ఉందని చెప్పారు. చంద్రబాబుతో ఎప్పుడు విభేదించలేదు, వ్యక్తిగతంగా రాజకీయంగా విభేదించాలని ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ మొత్తం అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కష్ట సమయంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయారు అనేది మీ పార్టీ నేతల్లో కూడా ఉన్నటువంటి ఒక ప్రశ్న. కేతిరెడ్డి గారు లాంటి వారు ఒక స్పందిస్తూ ఆయన ఈడీ, సిబిఐ కేసులకు భయపడి పూర్తిగా రాజకీయాల నుంచి వెళ్ళిపోయారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి వినే ఉంటారు. సార్ ఆయనే చెప్పారు కదా నాన్న, నేనేదో రాజీనామా చేస్తున్నా అంటే నాకేదో ఐటీ దాడులు చేస్తారనో, ఈడీ కేసులు పెడతారనో, లేదా నన్ను జైలు పెడతారనో భయపడి కేసులు పెట్టట్లేదు. నేను రాజీనామా చేయట్లేదు, నేను భయపడే వ్యక్తిని కాదు. భయం అంటే ఏంటో నాకు తెలియదు. నేను అలాంటి అయితే నేను ఎందుకు రాజీనామా చేస్తాను ఆయనే చెప్పారు. విజయసాయి రెడ్డి గారే చెప్పారు. ఒకటి మాత్రం అర్థమవుతుంది సార్, విజయసాయి రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నా. లేదు విజయసాయి రెడ్డి గారిని బెదిరిస్తాం, విజయసాయి రెడ్డి గారి నుంచి ఇంకేమైనా చేపిద్దాం అంటే ఆయన లొంగే వ్యక్తి కాదు. కొంతమంది ఏం చెప్తూ ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా మారితే ఏంటి పరిస్థితి, అప్రూవల్ మారితే ఆయన కేసులన్నీ బయటపడతాయి కదంటే, విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా మారడానికి చేసిన నేరాలేంటి, ఏ నేరాలు చెప్తాడు, ఈ దేని గురించి ఆయన అప్రూవల్ గా మారుతాడు. మీరు అప్రూవల్ గా మారితే మీ పార్టీలో అంటే చేర్చుకోవడం ఏంటి, అసలు మీరు కండిషన్లు పెట్టడం ఏంటి. ఆయన నచ్చితే మీ టీడీపీలో, జనసేనలో, బీజేపీలో జాయిన్ అవుతాడు, లేదంటే ఆయన పార్టీ పెడతాడేమో. విజయసాయి రెడ్డి గారు నేను ఎక్కడ విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లోనే ఉండను అసలు. లక్ష్మణరావు గారు, నేను రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉంటున్నాను, వ్యవసాయం చేసుకుంటామన్నారు. ఎక్కడ వ్యవసాయం చేసుకుంటారో అని చెప్పలేదు, బట్ వ్యవసాయం చేసుకుంటామన్నారు. రాజకీయాలే నాకు వద్దు అన్నటువంటి యాంగిల్లో మాట్లాడారు. కానీ అంత నైరాశ్యం చెందడానికి రాజకీయాలకి ఏం జరిగింది, జగన్కి తోడుగా ఉండాలి కదా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజకీయాల్లో కొన్ని ఉండేటప్పుడు వాళ్ళు విజయసాయి రెడ్డి గారు అన్ని హైట్స్ చూస్తారండి. ఎవరెస్ట్ శిఖరం లాగా ఉన్నటువంటి అన్ని హైట్స్ చూస్తారు. ఆయన ఇంకేముండదు రాజకీయాల్లో, ఇంకేం నేను చేయాలి. ఇప్పుడు ఆయనకి దగ్గర 75 సంవత్సరాలు ఎన్నో ఉంటాయి. ఇంకా ఆయన నాకు తెలిసి జర్నలిజంలో నేను అడుగు పెడతాను, సొంతంగా ఒక టీవీ ఛానల్ కానీ పత్రిక కానీ స్థాపిస్తాను, దాని ద్వారా నేనేంటో నిరూపిస్తానని చెప్పి ఆయన గతంలో మాట ఇచ్చి ఉన్నారు. ఒకవేళ మరి పత్రికా రంగం కానీ లేదా మీడియా రంగంలో కానీ అడుగుపెట్టి ఆయన తన పంతాలో వెళ్తారేమో చూడాలి. ఎందుకంటే రాజీనామా చేసి 2 రోజులు అవుతుంది కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నారో, దేనికి తీసుకున్నారు అనేది మన ఎవరికి తెలియదు. కాబట్టి మరో కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఆయన యొక్క భావజాలం కానీ, ఆయన యొక్క మెంటాలిటీ కానీ, ఆయన యొక్క ఎందుకు రాజీనామా చేసిన ఆలోచన విధానం బయటకు వస్తే అప్పుడు మనం క్షుణ్ణంగా మనం మాట్లాడచ్చు. ఏమి తెలియకుండా మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు కదని తప్పుగా మాట్లాడి చిన్నచూపు చేయడం వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మాకు కాదు, ఎవరికి కూడా విజయసాయి రెడ్డి గారిని చిన్నచూపు చూడాలి, తక్కువ చేసి మాట్లాడాలి, విజయసాయి అలాగా ఇలాగని అనవసరం ఎవరికి కూడా లేదండి. ఎవరు అభిప్రాయాలు అనుకుంటే
విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, అంతకుముందు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, అంతకుముందు మోపటి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు, అంతకుముందు మరి ఆళ్ళ నాని ఏలూరు నుంచి వెళ్ళిపోయారు. అలా చాలా మంది మహిళా అధ్యక్షురాలైనటువంటి తెలుసు ఆవిడ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ గారు, ఆవిడ కూడా వెళ్ళిపోయింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి వెళ్ళినప్పుడు ఎవరిగా ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలు అంటే లేదా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కానీ లక్ష్మణరావు గారు మీరు అన్నట్లు ఎవరు వెళ్ళిపోయినా ఇంత చర్చ ఉండేది కాదు. ఆయన కుటుంబ సభ్యునిగా ఉంటూ ఒక బ్యాక్ బోన్గా ఉంటూ అంటే ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది. సో దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. మీ పార్టీలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళతో ఉన్నటువంటి ఒక సయోధ్య కుదరట్లేదు, అందుకే ఈయన బయటకు వచ్చేయాల్సి వచ్చింది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఏమైనా మీరు క్లారిటీ ఇవ్వగలరా? ఏమైనా అలాంటి సమాచారం ఉందా పార్టీ నేతగా మీకు? లేదు సార్, అటువంటిది ఏమీ లేదు. 100% మేము చెప్పగలం, అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఏ పార్టీలో అవునాయండి, ఇప్పుడు జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీలో మోర్ దాన్ పార్టీ వ్యవహారాలంతా చూసుకునేది పవన్ కళ్యాణ్ గారు కాదండి, నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు చూసుకుంటారు, హరిప్రసాద్ గారు చూసుకుంటారు, తర్వాత సమ్ ఎక్స్‌వైజెడ్ లాగా అందరూ ఉన్నారు. కానీ నాగేంద్ర బాబు గారు చెప్పిన మాట కూడా పార్టీలో అవ్వదండి. నాకు తెలుసు కదా, నేను జనసేన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తినే కదా. నాగేంద్ర బాబు గారు పలానా నిర్ణయం తీసుకోండి, పలానా నిర్ణయం తీరందంటే నాగేంద్ర బాబు గారు మాట వినే పరిస్థితి జనసేన పార్టీలో లేదు. సో అలాగే నాగేంద్ర బాబు గారు పార్టీ విడిచి వెళ్ళిపోలేదే. ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. అంతా నిర్ణయాత్మక నిర్ణయాలన్నీ కూడా నారా లోకేష్ గారే కదా. ఈ రోజు ఆయన చెప్తూ ఉన్నారు, నారా లోకేష్ గారు, నేను 3 దఫాలుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను, నేను దానికి రాజీనామా చేస్తాను, అయితే డిప్యూటీ వాళ్ళతో లేదా సీఎం అవుతాను, కానీ నాకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో ఉపయోగం ఉంది, నేను రాజీనామా చేస్తానన్నాడు. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నట్టు, నాయన నువ్వు రాజీనామా చెయ్యి, 3 సార్లు సీఎం అయ్యావు, 4సారి కూడా సీఎం అయ్యావు, నీ కాలం అయిపోయింది తండ్రి, నువ్వు రాజీనామా చేస్తే నేను సీఎం అవుతాను, నన్ను సీఎం గా గద్దె మీద కూర్చోబెట్టని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తండ్రికే వార్నింగ్ ఇచ్చినటువంటి కొడుకును మనం ఓకే రైట్. లక్ష్మణరావు గారు, మనకు టీడీపీ వరలక్ష్మి గారు ఉన్నారు, వరలక్ష్మి దగ్గరికి వెళ్దాం. ఎస్ వరలక్ష్మి గారు, చెప్పండి ఏంటి అంటే ఇలాంటి ఏమైనా ఒక ఆలోచన కనిపిస్తుందా? కాదండి, ఇక్కడ ఇష్యూ జరిగేది ఆత్మ శరీరం ఒకేగా ఉన్న విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు, ఇదే ఇప్పుడు ఇక్కడ డిస్కషన్.